పడుతుంది సారు అయితే ఇది ఈ విషయంలో రాజకీయ విభేదాలు ఎటువంటి లేకుండా ఇటువంటి పెద్ద సమస్య వస్తున్నప్పుడు ఎవరైనా కానీ హర్షించదగ్గ విషయం అండి. ఇది ఎవరైనా కానీ రాష్ట్రం ఇంత పురోగతి చెందుతుందంటే ఎవరైనా కానీ మెచ్చుకోవాల్సిన విషయం సార్. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుందంటే లేదు లేదు మా ప్రభుత్వం చేసిందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ హయాంలో అప్పుడు వాళ్ళ కోసం జరిగింది ఏంటంటే గూగుల్లో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ కోసం అప్పుడు కరోనా టైంలో కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ జరగడానికి కోసం కేంద్రం అంటే కేంద్ర కార్యాలయంగా ఉంటదని చెప్పేసి వైజాగ్ లో అటువంటి గూగుల్ కు సంబంధించిన కార్యాలయం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వీళ్ళే ఓపెన్ చేసుకొని రిబ్బన్ కటింగ్ చేసుకొని గుడివాడ అమర్నాథ్ గారు మేం చేసామని వాళ్ళ రోజుని చెప్పాలి. వాళ్ళు చెప్పడానికి వాళ్ళ సుందర్ పిచ్చయ్య గారే సాక్షాత్తు గూగుల్ సంబంధించిన వ్యక్తి ఇవాళ ట్వీట్ చేసి నరేంద్ర మోదీ గారే వస్తున్నారంటే ఇది కేంద్రం చేసిందా లేదంటే ఇవాళ రోజున అప్పటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా లేదంటే ఇప్పుడు కూటమిలో భాగంగా మేం చేశామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదంతా చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి సార్. వాళ్ళ వసూళ్లు చేసుకోవడానికి వాళ్ళు కొన్ని కంపెనీల దగ్గర నుంచి కొంతమందిని బెదిరించి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయేటట్టుగా చేశారు. మరి లూలు మాల్ గురించి ఆ రోజు మేము స్థలం ఏర్పాటు చేస్తే ఇవాళ వరకు ఆ లూలు మాల్ రావడానికి కూడా భయపడిపోయి ఇవాళ రోజున హైదరాబాద్ కేంద్రంగా లూలు మాల్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఇవాళ వరకు లూలు మాల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఇవాళ రోజున జరిగినాయి. అదే మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎంప్లాయీస్ కి ఇచ్చుకుంటారా స్థానికంగా యువతకి ఇస్తారా అని చెప్పేసి కూడా జరగడం జరిగింది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు యువతరానికి ఈ యువతరానికి ఏం చేస్తున్నాం అని చెప్పేసి రేపు యువతరానికి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి మనం అనుకుంటే గనక కూటమి ప్రభుత్వంలో యువతకి పెద్దపీట వేసేది మాత్రము విజనరీ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. ఇక్కడ ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు కూడా చేసిన కష్టమేం కాదు సార్. ఇవాళ రోజున ఈ గూగుల్ అనేది వైజాగ్ వచ్చిందంటే రేపు పొద్దున్న దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం మన్నలు పొందుతాము. ఒక స్థాయి తీసుకొచ్చారని చెప్పేసి దానికి ఒక పాత్రదారుడు సూత్రధారుడు లోకేష్ గారు అనే చెప్పాలి సార్. ఇవాళ రోజున ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా గానీ ఎన్ని విమర్శలు ఉన్నా గానీ మేం చేసామని చెప్పేసి ఈ మేలుని వీళ్ళు హర్షించకుండా చేస్తున్నారంటే వీళ్ళంతా రాజకీయ విభేదాలు చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఇక్కడ A1 డేటా సెంటర్ గూగుల్ ఏర్పాటు చేస్తుందంటే $15 మిలియన్ $15 మిలియన్ తో ఏర్పాటు చేస్తుందంటే ఇది ఎంత పెద్ద కంపెనీ అనేది ఒకసారి ఆలోచించాలి సార్. ఇదే స్థాయిలో రానున్న రోజుల్లో రేపు అమరావతి కూడా రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ధీటుగా ముందుంటదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఈ గూగుల్ రావటం ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు యొక్క పాత్ర దీనిలో ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారి స్థానం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు అంటే ఒక పెద్ద ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలో సందిగ్ధంలో పడినప్పుడు ఒక ముందు అడుగు వేసి నేను మీకున్నాను, మనం కలిసి పనిచేద్దాం, రేపు పొద్దున్న ఈ అరాచక ప్రభుత్వాన్ని మనం అంతమొందించాలంటే గనక మనం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన ప్రయత్నం అని చెప్పేసి ఆ రోజు కూటమి అంటే కేంద్రంలో బీజేపీతో విభేదాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిగా ఉండి ఇవాళ రోజున అటు పక్కన చంద్రబాబు గారికి కానీ ఇటు పక్కన నరేంద్ర మోదీ గారికి కానీ మధ్యలో వారధిగా పనిచేస్తూ ఇవాళ రోజున కూటమి గెలుపుకు కానీ ఇవాళ రోజున రాష్ట్రంలో కూటమి అభివృద్ధి పనులకు కానీ ఇవాళ రోజున పనిచేస్తున్నారంటే అది ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అదే సార్ నేను ఇంతకు ముందు కూడా నేను మీతో కూడా చెప్పింది, విమర్శలను కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారంటే మనం శభాష్ అని చెప్పేసి మెచ్చుకోవాల్సిందే పోయి లేనిపోని రాజకీయాలు చేస్తున్నారంటే ఆ వైసీపీ వైఖరినే మనం ఏంటనేది సిగ్గుచేటుగా ఉంది అని చెప్పేసి నేను ఇంత ముందు కూడా నేను చెప్పింది కూడా ఆ విషయం గురించే సార్. రైట్.
రైట్ అండి. మళ్ళీ ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఉదయశ్రీ గారు ఉన్నారు, టీడీపీ కార్పొరేటర్, ఆవిడతో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఉదయశ్రీ గారు, గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావడంలో చంద్రబాబు గారి కృషి అందరికీ తెలుసు. బట్ దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఆంధ్ర